close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase and leave. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేకప్ లుక్ చూపిస్తాను. సింపుల్ మేకప్ లుక్. లో బడ్జెట్లో మనం ఎవ్రీడే మేకప్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి కదా, సో వీటితోనే మేకప్ చేసుకుందాం. ఎక్కువ ఏమి యూజ్ చేయకుండా ఈ సింపుల్ వాటితోనే మంచి లుక్ వస్తుంది. సో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మేకప్ స్టార్ట్ చేయడానికి ముందుగా రోజ్ వాటర్తో ఫేస్ని ఈ విధంగా క్లీన్ చేసుకుందాం. రోజ్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఫేస్ అనేది క్లీన్ అవుతుంది. అదేవిధంగా ఫేస్కి మంచి ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. ఎవ్రీడే రోజ్ వాటర్తో ఫేస్ని క్లీనప్ చేసుకుంటూ ఉండండి. ఈ సమ్మర్లో కూడా ఆయిల్ కంట్రోల్ చేస్తుంది ఈ రోజ్ వాటర్ అనేది. సో మేకప్ రిమూవ్ చేయడానికి కూడా మీరు ఫేస్ వాష్ చేసే కంటే కూడా ఈ విధంగా రోజ్ వాటర్తో క్లీనప్ చేసుకోండి. మేకప్ వేయడానికి ముందే కాకుండా అదేవిధంగా మేకప్ రిమూవ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఈ రోజ్ వాటర్. సో మీరు మేకప్ వేసుకోవాలి అనుకున్నప్పుడు నెక్, ఫేస్ అంతా కూడా మనం రోజ్ వాటర్తో క్లీనప్ చేసుకుంటే ఫేస్ అంతా కూడా మంచిగా షైనింగ్ ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వెంటనే మేకప్ వేసేయకుండా ఒక 1 మినిట్ పాటు ఆ విధంగా ఉంచేసేయండి ఫేస్ అనేది. ఆ తడి అనేది కూడా ఆ స్కిన్ అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మేకప్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను పాండ్స్ బీబీ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇది ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళైనా కానీ యూజ్ చేయగలిగేది, ఆల్ స్కిన్ టైప్స్. సో ఇది వచ్చేసి 99 రూపీస్ బడ్జెట్లోనే దొరుకుతుంది మనకి ఇది. సో చాలా లో బడ్జెట్ కదా. ఈ ఒక్క చిన్న ఈ శాషెట్ చాలా మంత్స్ వస్తుంది మనకి ఇది. సో చూసారుగా ఇంత తక్కువే సరిపోతుంది మనకి ఫేస్కి అయితే. సో ఇంకా నెక్కి అప్లై చేసుకోవడానికి ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇది వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫేస్ అంతా ఒకేసారి ఎక్కువగా తీసుకోకుండా చిన్న చిన్నగా డాట్స్ లాగా పెట్టుకుని ఫేస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు స్పాంజ్ తీసుకుని దాంతో కూడా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా ఈ విధంగా హ్యాండ్తో అయితేనే మనకి నీట్గా వచ్చేస్తుంది ఫేస్ అంతా కూడా. ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్ అంతా కూడా ప్యాచెస్ లాగా వస్తుంది. సో ఆ ప్యాచ్ లాగా వస్తే బాగోదు. అందుకని చెప్పి కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. చూసారుగా తొందరగా స్ప్రెడ్ అయిపోయింది. ఈ బీబీ క్రీమ్లోనే చాలా రకాల స్కిన్ టైప్స్ ఉన్నాయి. నేను తీసుకున్నదైతే ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేయగలిగేలా తీసుకున్నాను. సో మీ యొక్క స్కిన్ టోన్ బట్టి మీరు తీసుకోండి. ఈ విధంగా ఫేస్కి అప్లై చేస్తాను కదా. సో మీరు కంటి కింద అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా వేయండి. ఎందుకంటే మనకి స్వెట్టింగ్ ఉంటుంది కదా, అక్కడ మరీ తెల్లగా అనిపించేస్తుంది. సో లైట్గా అప్లై చేసుకోండి. ఇది ఒక్కటి రాస్తేనే మనకి లుక్ అనేది చాలా బాగుంది కదా. సో ఇంకా ఏమీ మేకప్ అవసరం లేదు అన్న విధంగా ఉంది. చాలా బాగుంటుంది బేబీ క్రీము. ఇది స్వెట్ ప్రూఫ్ తీసుకున్నాను నేను. సో ఈ విధంగా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో నెక్కి కావాలంటే ఇంకా కొంచెం అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మేకప్ ఓన్లీ ఫేస్కే కాకుండా నెక్కి కూడా అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేయలేదంటే నెక్ వేరే కలర్లో ఉంటుంది, ఫేస్ వేరే కలర్లో ఉండి చూడటానికి అస్సలు బాగుండదు. సో మీరు ఎప్పుడైనా మేకప్ వేసుకున్నప్పుడు రెండు కూడా ఈవెన్గా వేసుకోండి. క్రీమ్ అయితే అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు లాక్మే కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది నా స్కిన్ టైప్ని బట్టి తీసుకున్నాను నేను ఇది. దీని ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ ఇది. మనం ఆల్రెడీ బేబీ క్రీమ్ యూజ్ చేసాం కాబట్టి ఈ పౌడర్ అనేది ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి తక్కువే సరిపోతుంది. మేకప్ మీరు ఎక్కడైతే వేశారో సో అక్కడంతా కూడా ఈ పౌడర్ అప్లై చేసేసుకోండి. ఈ పౌడర్లో చాలా రకాల టైప్స్ ఉన్నాయి, రోజ్ పౌడరు. కానీ మన స్కిన్ టైప్స్ని బట్టి తీసుకుంటే బాగుంటుంది, ఫేస్కు కూడా చక్కగా సరిపోతుంది. లేదంటే వేరే స్కిన్ టైప్స్ తీసుకున్నామంటే మన స్కిన్కి సెట్ అవ్వదు, మరీ వైట్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేసుకుందాం. ఈ లిప్స్టిక్ వచ్చేసి నైకియా బ్రాండ్ తీసుకున్నాను. ఇది చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది, 150 రూపీస్లో వచ్చింది నాకు ఇది. చాలా లైట్గా అప్లై చేస్తున్నాను, డైలీ మేకప్ లుక్ కాబట్టి. ఇంకా కొంచెం డార్క్ యాడ్ చేసుకోవచ్చు. సో అదైతే పార్టీ వేర్కి బాగుంటుంది, పింక్ షేడ్ అనమాట ఇది. సో ఇప్పుడు మేకప్ లుక్ అయితే అయిపోయింది చూడండి. చాలా తక్కువ బడ్జెట్లో మన ఎవ్రీడే మేకప్ లుక్ వచ్చేసింది.
చూడండి ఈ లుక్ అనేది ఎలా అనిపించింది. మీరు ఇంకా రెడీ అవ్వచ్చు. సో నేనైతే ఇంత సింపుల్గా రెడీ అవుతాను. ఇంత సింపుల్గా రెడీ అయితేనే మంచి లుక్ వచ్చింది కదా మేకప్ అనేది. సో ఈ మేకప్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.